వెల్కమ్ టు SAC న్యూస్. మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీదేవి శరన్నవరాత్రులు జరుగుతున్నప్పటికీ పూల దిగుబడి బావుండడంతో ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో దసరా అమ్మకందారులు, కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత సీజన్లో ఉభయ గోదావరి జిల్లాలలో పూల దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి బంతి, చామంతి, గులాబీ వంటి రకాలను ఈ మార్కెట్కు దిగుమతి చేసుకోవడం వల్ల పలు రకాల పువ్వులతో మార్కెట్ కళకళలాడుతుంది. అలాగే డెకరేషన్ పువ్వులను బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఈ మార్కెట్కు తీసుకువచ్చారు. స్థానికులే కాకుండా ఇతర గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారులు తరలివచ్చారు. అంతేగాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సులు ద్వారా ఎగుమతులు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలలో సాగు చేసే కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల దిగుబడి బావుంది. దీనితో పూల ధరలు అటు సామాన్యులకు అందుబాటులో ఉండడమే కాక ఇటు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం కడియపులంక పూల మార్కెట్లో పూల ధరలు ఈ విధంగా ఉన్నాయి. చామంతి కేజీ 150 నుండి 200, బంతి 100 నుండి 120, కనకాంబరాల బారు 250 నుండి 270, గులాబీ 250, జాజులు 1000, లిల్లీ 400, మల్లి 1500, హైబ్రిడ్ గులాబీ కట్ట 250. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపలంక అంటే ఇది పూల మార్కెట్. ఇది అంతర్జాతీయ పూల మార్కెట్ అని గుర్తింపబడింది అనమాట అండి. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి పండుగ అయితే 9 రోజులండి. అమ్మవారి పండుగ అయితే 9 రోజులు. కానీ అంతకు ముందర 3 రోజుల నుంచి కూడా మాకు పూలు వస్తాయండి. దసరా అమ్మవారిని అమావాస్యగా నిలబెడతారనగా అంతకు ముందర 3 రోజుల నుంచి కూడా మాకు పూలు వస్తాయంటండి. ఇప్పుడు మనకు ఉందంటే అండి 3 మండలాల్లో పూలు ఉత్పత్తులు ఉన్నాయండి మనకు మా పంటలో. కడియం మండలం అండి, ఆలమూరు మండలం, ఆత్రేయపురం మండలం, ఈ 3 మండలాలకు సుమారు తక్కువ అంటే 2000 ఎకరం దాటి ఉందండి మాకు. కానీ ఇప్పుడైతే ఈ రోజుల్లో మాకు పంటలు లేవండి, పూల పంటలు లేవండి. మా పూల పంటలు ఏంటంటే జాజులు, మల్లె మొక్కలు, ఈ లిల్లీ పూలు, కాకడాలు, ఈ పంటలు ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఈ పూలు చామంతులేమో తమిళనాడు నుంచి వస్తున్నాయండి చామంతులు. అలాగే బంతిపూలు ఉన్నాయి కదండి కర్ణాటక నుంచి వస్తాయండి. కర్ణాటక నుంచి అంటే మన పూల కొట్టు యజమానులు ఈ గులాబీలేమో ఓసుకోండి నుంచి వస్తున్నాయి, అది కర్ణాటక మార్కెట్ అండి. ఈ 2 రాష్ట్రాల నుంచి కూడానండి ఈ ఎన్ని టన్నులు వచ్చినా కానండి మన బయట నుంచి వస్తున్నాయండి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయండి ఈ పంటలన్నీ కూడా. దశమి 9 రోజులు కూడానండి ఇప్పుడున్న మార్కెట్ రేట్లు ఏంటంటే అండి 150 నుంచి 200 రూపాయల రేటు దాకా కూడా చామంతి నడుస్తుందండి ఈ రోజు మార్కెట్. నిన్న ఈ రోజు అలాగే నడుస్తుందండి. అలాగే అండి సెంటు గులాబీ వచ్చండి ఈ రోజు మార్కెట్ 200 నుంచి 250 రూపాయల దాకా చెంటు పూల మార్కెట్ నడుతుందండి. సెంటు అనమాట. ఇందులో స్టార్ గులాబీలు ఉన్నాయండి, చిన్న గులాబీలు, స్టార్ గులాబీ. ఈ రోజు మార్కెట్ అయితే అండి నిన్నైతే 350 రూపాయలు అండి, ఈ రోజు మార్కెట్ 400 అండి. అంటే పై మార్కెట్ బాగా డిమాండ్ అనమాట, సరుకులు తక్కువ వచ్చినాయన్నమాట, రేట్లు పెరుగుతున్న వల్ల. ఇందులో వైట్ సేవంతి ఉందండి, వైట్ సేవంతి వచ్చి ఈ రోజు 350 రూపాయలు అండి. ఇందులో నీలం సేవంతి ఉందండి, నీలం సేవంతి ఈ రోజు మార్కెట్ 250 రూపాయలు సరుకు, నీలం సేవంతి రేట్ అండి. కాకడ బంతిపూలు ఉన్నాయండి, బంతిపూలు ఈ రోజు మార్కెట్ 100 రూపాయల నుంచి 130 రూపాయల దాకా బంతిపూల మార్కెట్ జరుగుతుందండి. రెడ్ బంతి కానండి, కలకత్తా బంతి కానీ 2 రకాలు కూడా, రెడ్ పసుపు 2 రకాలు కూడానండి 100 రూపాయల నుంచి 130 రూపాయల దాకా మార్కెట్ జరుగుతుందండి, నడుస్తూ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. నా పేరు నాగులపల్లి వీరబాబు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామం శ్రీ ఆంజనేయ పూల వర్తక సంఘం అధ్యక్షుడిని. ఈ దేవి నవరాత్రులు సందర్భంగా మన రాష్ట్రాలు 3 రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు రేపు కూడా పూలు ఫుల్గా వస్తాయండి. బంతిపూలు, చామంతి పూలు, గులాబీలు, హైబ్రిడ్ గులాబీ కట్టలు, జలబరా, రషియనియా అన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సినవి. ఇక్కడ తయారు చేసినవి అన్నీ కూడా ఇక్కడ తయారైన పూలు ప్రత్యేకంగా లిల్లీ పూలు, మామూలు నాటు గులాబీ, బంతిపూలు, కొద్దిగా చామంతి పూలు ఉంటాయండి. ఎక్కువ పూలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే వస్తాయి.
పూలు ఎక్కువగా ప్రొడక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ దసరాలో అమ్మకాలు కూడా పూలు ఎక్కువ వలన రైతు కొంత అనుకూలంగా రేట్లు కొంత అనుకూలంగా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. మధ్యతర వ్యక్తులకి అందరూ కూడా, మధ్యతర కుటుంబాలందరికీ కూడా చామంతి పూలు 150 రూపాయలు 180 రూపాయలు అలా ఉంది. మంచి నెంబర్ 1 పూలు. గులాబీలే కొంత రేట్ ఎక్కువగా ఉందండి. బంతి పూలు కూడా 100 120 అలా ఉంది. పూలు లిల్లీ పూలు 200 అలా ఉంది. అన్ని కూడా మొన్న వినాయక చవితి పూల రేట్ల మీద లెక్కేసుకుంటే మన దేవి నవరాత్రుల్లో పూల రేట్లు చాలా అనుకూలంగా ఉన్నట్టే. ఎప్పుడు కూడా ఇన్ని పూలు దేవి నవరాత్రుల్లో రాలేదు. ఈ సంవత్సరం వచ్చిన అన్ని పూలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాలేదండి. అన్ని పూలు వచ్చినాయి. ప్రొడక్షన్ కూడా పైనుంచి కూడా ఎక్కువ సరుకులు దిగుతున్నాయి. దాని గురించి మధ్యతర వ్యక్తులకు కూడా అందరికి కూడా అందుబాటులో ఉంది.